నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే వంశీ గారు. P4 విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి? సాధ్యం అవుతుందంటారా? దాని ద్వారా ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో బాబు గారు? తప్పనిసరిగా సాధ్యం అవుతుందండి. ఈరోజు P4 విధానం అనేది అవేర్నెస్ తీసుకురావడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక ముందు చూపుతో ఆలోచన చేస్తారు. ఆయన భవిష్యత్తుని ఒకసారి విజన్ చేసి దానికి అనుగుణంగా ఆయన రోడ్ మ్యాప్ ఉంటుంది. గతంలో కూడా జన్మభూమి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది కామెంట్లు చేశారు. ఈరోజు అటువంటి విధానంలో మరికొంత ముందుకు వెళ్ళి గతంలో జన్మభూమి అనేది ప్రభుత్వం దాతల్ని కలిపారు. ఈరోజు ప్రజలను కూడా దానిలో భాగస్వామ్యం చేసి ఈరోజు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు భాగస్వామ్య P4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ P4 విధానం ద్వారా ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని, ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి టాప్ లేయర్ ఉంటుందో వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదివించే విధానం ఒకటి. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగించుకుని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ రావాలి అనేది కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గంలో కూడా మేము కూడా అందరి ఫిలాంథ్రపిస్ట్స్ని, డోనర్స్ని, ఇండస్ట్రియలిస్టులని, అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలరు వాళ్ళందరినీ కూడా మ్యాప్ చేస్తున్నాం. మ్యాప్ చేసి దాని ద్వారా వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం కానీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే అవసరాలని వాటిని కంట్రిబ్యూట్ చేసే విధంగా వెళ్తున్నాయి. ఈరోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఎక్కడికక్కడ 100 మందిని, 200 మందిని అడాప్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి విజను ఎప్పుడూ కూడా ఆయన ఒక విజన్ని క్రియేట్ చేశారంటే దానికి తప్పనిసరిగా ఫెయిల్యూర్ అంటే ఉండదు, తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. అలాగే 2047కి ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని పెట్టుకుని దానిలో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనిలో కూడా తప్పనిసరిగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఆయన చేసేటటువంటి మోటివేషన్కి ప్రజలందరూ కూడా స్పందిస్తారు. తప్పనిసరిగా అందరూ కూడా భాగస్వాములై P4 విధానం కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్స్ స్టిక్ చేశారు అన్ని చోట్ల. ఈ పేదలను ఇబ్బంది పెడుతున్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు, పేదల దగ్గర కొనుగోలు శక్తి లేదంటున్నారు, GST వసూలు కావచ్చు, GDP కావచ్చు పడిపోయింది అంటున్నారు. ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా ఏదో పెరిగిందని వార్తలు చూశాను. అంటే మీ విధానాల మీద మీరు ఇచ్చిన హామీల అమలుకి సంబంధించి ప్రజల పక్షానికి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరేం చెప్తారు? సూపర్ 6 అమలు పూర్తి స్థాయిలో ఎప్పుడు జరుగుతుంది? ఏదైతే ఆడపిల్లలకి సంబంధించి కూడా 1500 రూపాయలు నెలకిస్తామన్నారు, అదేదో అంటున్నారు. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6కి సంబంధించి అమలు మీద మీరే ఉంటారు. ఈరోజు సూపర్ 6 హామీల అమలు మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కొన్ని హామీలను అమలు చేశారు. సూపర్ 6లో ముఖ్యంగా పెన్షన్ని 3000 ఉన్న రూపాయలని 4000 చేశారు. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 6000 రూపాయల నుంచి 15000 రూపాయల వరకు చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు నెలకి దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్కి సంబంధించి స్పెండ్ చేయట్లా. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రీసర్వే పేరుతో చాలా వరకు కుదిచ్చారన్న చెప్తాను. దానికి కూడా మీకు సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది పెన్షన్కి సంబంధించిన ఇచ్చినటువంటి హామీ. అదేవిధంగా దీపం పథకం ద్వారా ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారో దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇయర్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. దానికి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, మహిళలందరూ కూడా ముఖ్యంగా. అదేవిధంగా DSC మీద మరొక సిగ్నేచర్ చేశారు. ఈరోజు మెగా DSCని కూడా ఈ జూన్ లోపు పూర్తి చేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేసి కొత్త టీచర్స్తో రాబోయే విద్యా సంవత్సరాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సో ప్రధాన హామీ 16,000 మంది DSC ద్వారా రిక్రూట్ చేసుకునే లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ ఏప్రిల్, మే నెలలో దాని నోటిఫికేషన్ వస్తుంది, ఇంప్లిమెంటేషన్ అవుతుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. రాబోయే విద్యా సంవత్సరం నుంచే కొత్త టీచర్లు కూడా మనకి జాయినింగ్ అవుతుంది. ఆ విధంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు. ఈసారి బడ్జెట్లో కూడా అన్నదాత పథకం ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని ఈరోజు ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. ఈ సంవత్సరం నుంచి దాన్ని కూడా అందిస్తాం దఫాలుగా. అలాగే ఇంకొక 2 సూపర్ 6లో ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు మీరు చెప్పినట్టు మహిళలకి 1500 ఏ విధంగా ఇచ్చారు. ఈరోజు బడ్జెట్ కన్స్టెంట్స్ ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటి కూడా ఈరోజు ఒక హామీ ఇచ్చింది అన్నీ కూడా ఒకేసారి ఇంప్లిమెంట్ చేసేస్తామని కాదు. ఒక టైం బౌండ్ ప్రకారం తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా ఏ హామీ ఇచ్చామో అవన్నీ కూడా
వితిన్ ద టైం లిమిట్, మరీ ఎలక్షన్లు వచ్చిన దగ్గర తర్వాత హామీ అమలు చేయకుండా ఒక ప్రోగ్రెసివ్ వేలో ఇవన్నీ అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందనేది. ముఖ్యంగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఈరోజు డెంటలు పెట్టి వెళ్ళిపోయాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అన్ని విధాలుగాను కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ విధంగా వీళ్ళు ఫండ్స్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేశారో కూడా ఒక అడ్డగోలు విధానంతో కనీసం ప్రాపర్గా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ల నుంచి ఈ డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చో లేదో కూడా తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన ఆదేశాలు ఇవ్వటం, అధికారులు అమలు చేయటం. అధికారులు అమలు చేయకపోతే వారి మీద ఒత్తిడి చేయడం, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ భయభ్రాంతులు గురి చేసి అధికార వ్యవస్థను కూడా ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ వ్యవస్థను కూడా గుప్పిట్లో పెట్టుకుని ఒక ఆర్థిక విధ్వంసం చేసి ఈరోజు అన్ని డెంట్స్ పెట్టి ఈరోజు అంత ఆర్థిక లోటుని మిగిల్చి వెళ్ళారు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. దీనికి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవన్నీ, అలాగే మిగిలినవి కూడా అమలు చేస్తారని ఆశాభావంతో ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం యువతకి. దానికి కూడా ఈరోజు ఒక ప్రణాళిక ప్రకారం దాదాపు 5 లక్షల ఉద్యోగాలకి ఈరోజు ఈ 9 నెలల్లోనే బీజం పడింది. అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంఓలు చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.